ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మవాది జనైర్జుష్ట జింహవాది జనానిష్ట గోవింద గోవింద. ధన్యాత్వదీయ జననీ జనహీన భావం సన్యాయజాతరహితం సన్యాయజాతసహితం సముదీరితంతే జన్యేతరామరభయాది విహీనమాప్యాహన్యాత్మమాయిక శరీరగణం నివృత్త అని జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని ముక్తిదాయకుడుగా స్తుతి చేసుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోధసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిల రూపంలో వచ్చిన పరమాత్మ తన తల్లి దేవహూతికి ఆవిడ్ని వ్యాజంగా చేసుకుని జీవులందరికీ కూడా కావలసిన ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశాన్ని ఆ తల్లి అర్థం చేసుకుని తనకు ఇంత గొప్ప ఉపదేశాన్ని అందించిన తన పుత్రుడిని ఆ పుత్ర రూపంలో వచ్చిన పరమాత్మని గట్టిగా నమస్కరించుకుని స్తుతి చేసి వందే విష్ణుం కపిలం వేదగర్భం అని పూర్తి చేసింది. అది విన్న తర్వాత కపిలుడు ఏం చేశాడు అనే విషయాన్ని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం కపిలాఖ్య పరః పుమాన్ వాచా అవిక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః అని. ఈడిత భగవాన్ తల్లి స్తుతి చేయగా భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ కపిలుడు విన్నాడు. ఏవం ఈ విధంగా తన తత్వజ్ఞానాన్ని బయటపెడుతూ తాను అర్థం చేసుకున్న తత్వాన్ని ఒప్పజెబుతూ తల్లి చేసిన స్తుతిని విన్నాడు. ఏవం కపిలాఖ్య పరః పుమాన్ కపిలుడు అనే పేరుతో వచ్చినటువంటి ఆ పరమ పురుషుడు తల్లి చేసిన ఈ స్తుతి విన్న తర్వాత వాచా అవిక్లవయ ఇత్యాహ గంభీరమైనటువంటి మాటలతో ఇలా అన్నాడు. ఎవరితో అన్నాడు అంటే మాతరం మాతృవత్సల మాతరం
తల్లితో అన్నాడు. మాతృవత్సల, ఎవరి మీద ప్రత్యేకించి ప్రేమలు కానీ ద్వేషాలు కానీ లేనటువంటి ఈ పరమాత్మ కూడా తన తల్లి మీద మాత్రం చాలా ప్రేమగా ఉన్నాడు. తనకు ఈ శరీరం రావటానికి కారణమైన తల్లి మీద మాత్రం కొంచెం ఎక్కువ ప్రేమనే చూపించాడు. ఆ మాతృవాత్సల్యంతో తల్లి తన మీద చూపించవలసిన వాత్సల్యాన్ని తానే తల్లి మీద చూపిస్తూ మాతృవత్సల ఆ పరమ పురుషుడు ఇలా అన్నాడు అని మైత్రేయ మహర్షి గారు అంటున్నారు. ఈడితో భగవాన్ ఏవం కపిలాఖ్య పరఃపుమాన్ వాచా అవిక్లవయా ఇత్యాహ మాతరం మాతృవత్సల అనే ఈ శ్లోకంలో ఏమన్నాడు అంటే 2 శ్లోకాలలో అన్నాడు. కపిల ఉవాచ, కపిలుడు ఇలా అంటున్నాడు. మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన చ ఆస్థితేన పరాంకాష్ఠాం అచిరాత్ అవరోత్స్యసి అని అన్నాడు. మాతః, ఓ తల్లి, మార్గేణ అనేన, నేను చెప్పినటువంటి మార్గం ఉంది కదా, దీన్ని గట్టిగా పట్టుకో. ఈ మార్గం అంత కష్టమైంది కూడా ఏమీ కాదు. సుసేవ్యేన, చాలా సులభంగా ఈ మార్గాన్ని పట్టుకోవచ్చు. ఇందులో పెద్ద పెద్ద కష్టాలు ఏం లేవు. గాలి బిగదీసి కూర్చోవలసింది, లేకపోతే అన్నీ వదిలిపెట్టుకునేదో చేయవలసింది, ఇలాంటివేమీ లేవు. సులభంగానే ఉంది. పరమాత్మ మీద భక్తిని పెంచుకోవటం అనేదే ఇందులో ప్రధానమైన మార్గం. తత్వాన్ని తెలుసుకోవటం, ఏ వస్తువుకైనా సరే ఉండేటువంటి లక్షణాన్ని అర్థం చేసుకోవటం అని ఇంతే మార్గం. ఈ మార్గాన్ని సుసేవ్యేన ఉదితేన మే, నేను చెప్పినట్లుగా అర్థం చేసుకో. అర్థం చేసుకుని ఆస్థితేన, నువ్వు ఈ మార్గాన్ని పట్టుకుని అనుష్ఠానం చెయ్యి. ఈ మార్గాన్ని పట్టుకుని ఈ మార్గంలో నేను చెప్పినటువంటి సాధనాలను ఒకదాన్ని వెంట ఒకదానిని నువ్వు స్వాధీనం చేసుకుంటూ ఉండు. ఇలా గనక స్వాధీనం చేసుకున్నట్లయితే, ఆస్థితేన, నువ్వు అనుష్ఠానం గనక చేసినట్లయితే, విని ఊరికే కూర్చోకుండా సాధన చేసుకున్నట్లయితే, పరాంకాష్ఠాం అచిరాద్ అవరోత్స్యసి, అచిరాత్, చాలా తొందరగానే నీకు సిద్ధి కలుగుతుంది. అందులోనూ పరాంకాష్ఠాం, జీవన్ముక్తి అనేటువంటి చివరి ఫలితాన్ని, తెలిసిన వాటిల్లో చివరి ఫలితాన్ని చాలా తొందరగానే అవరోత్స్యసి, చక్కగా నువ్వు పొందగలుగుతావు. నీకు ఫలితం తథ్యం, ఫలితం చాలా తొందరగా రావటము తథ్యం. ఫలితం కోసం నీవు చేయవలసినటువంటి ఈ మార్గానుష్ఠానం చాలా సులభం అనేది కూడా నిజం. కాబట్టి ఈ మార్గాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా సాధించుకో అని తల్లికి చెప్పాడు. మార్గేణానేన మాతస్తే సుసేవ్యేన ఉదితేన మే ఆస్థితేన పరాంకాష్ఠాం అచిరాత్ అవరోత్స్యసి అనే శ్లోకంలో. దాంతోపాటుగా ఆవిడికి వినేవాళ్ళందరికీ కూడా శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం జుష్టం యద్ బ్రహ్మవాదిభి ఏనమామభవం యాయాః మృత్యుమృచ్ఛంత్యతద్విదః అని కూడా చెప్పాడు. శ్రద్ధత్స్వ ఏతన్మతం, ముందు నా అభిప్రాయాన్ని విశ్వసించు. శ్రద్ధత్స్వ, నా అభిప్రాయం మీద నువ్వు విశ్వాసాన్ని ఉంచు. శ్రద్ధత్స్వ, నేను చెప్పినటువంటి ఈ వాక్యాల మీద విశ్వాసాన్ని నువ్వు పెంచుకో. శ్రద్ధత్స్వ ఏతన్మతం, ఇందులోనూ ఏతన్మతం మహ్యం జుష్టం, ఈ అభిప్రాయం నాకు చాలా ప్రియమైన అభిప్రాయం, నాకు ఇష్టమైన అభిప్రాయం. కాబట్టి నాకు ఇష్టమైన అభిప్రాయం మీద నువ్వు కూడా విశ్వాసం పెంచుకో. నాకు మాత్రమే కాకుండా జుష్టం యద్ బ్రహ్మవాదిభి, బ్రహ్మవాదులందరూ పరబ్రహ్మనే నిరంతరం మాట్లాడుకునేవాళ్ళు, ఆయన గురించే మాట్లాడుకునేవాళ్ళు, పరబ్రహ్మ గురించే ఎప్పుడూ విచారణ చేసేవాళ్ళు, పరబ్రహ్మను తెలుసుకోవాలనే కోరికతో ఉన్నవాళ్ళు ఏ మార్గాన్ని అయితే ఇష్టపడుతున్నారో ఆ మార్గాన్నే నేను చెప్తున్నాను, ఆ మార్గాన్నే నువ్వు విశ్వాసంగా కొలుచుకో అని శ్రద్ధత్స్వ ఏతన్మతం మహ్యం జుష్టం యద్ బ్రహ్మవాదిభి అని చెప్తున్నాడు. ఈ మార్గం తప్పనిసరిగా నన్ను చేరుస్తుంది. ఏన మాం అభవం యాయాః, ఈ మార్గంతో ఏన మాం నన్ను చేరగలుగుతావు, అభవం పుట్టుక లేనటువంటి నన్ను చేరగలుగుతావు, జన్మ మరణాలతో సంబంధం లేనటువంటి నా స్వరూపాన్ని అందుకోగలుగుతావు. కాబట్టి ఈ మార్గం మీద, నేను చెప్పిన ఈ మార్గం మీద నువ్వు శ్రద్ధను పెంచుకో
అని అంటున్నాడు. ఏన మాం అభవం యాయాః మృత్యుమృచ్ఛంతి అతద్విదః. ఈ మార్గాన్ని తెలుసుకోలేని వాళ్ళు, ఈ మార్గం అంటే ఇష్టం లేని వాళ్ళు, గిట్టని వాళ్ళు, శ్రద్ధ లేని వాళ్ళు నష్టపోతారు. ఏ విధంగా నష్టపోతారు అంటే మృత్యుమృచ్ఛంతి, మరణాన్ని తిరిగి 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 పొందుతూనే ఉంటారు. తిరిగి ఇంకొక జన్మ, ఆ జన్మలో మరణం, మరణం తర్వాత మళ్ళీ జన్మ అనే జన్మ మరణ ప్రవాహాన్ని వాళ్ళు అందుకోబోతూ ఉంటారు. మృత్యుమృచ్ఛంతి అతద్విదః. అందువల్ల మృత్యువు నాకు అక్కర్లేదు అనుకున్నావా, అప్పుడు అలాంటప్పుడు నా అభిప్రాయాన్ని గౌరవించుకో, నా అభిప్రాయాన్ని మన్నించి నువ్వు చక్కగా ఈ మార్గంలో నడుచుకో అని పరమాత్మే చెప్తున్నాడు. శ్రద్ధత్స్వ ఏతన్మతం మహ్యం జుష్టం యద్ బ్రహ్మవాదిభిః ఏన మాం అభవం యాయాః మృత్యుమృచ్ఛంత్యతద్విదః అని చాలా చక్కగా ఇహచేదవేదీదథ సత్యమస్తి నచేదిహావీదీన్ మహతీ వినష్టిః భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి అనే వాక్యం యొక్క స్వారస్యాన్ని మొత్తం పిండి ఇందులో ఉంచాడు. ఎవరికైనా సరే ఒక జన్మ తప్పనిసరిగా ఉంటుంది, ఏ జీవుడికైనా సరే. ఆ జన్మలో జీవుడికి దక్కినటువంటి ఆ పర్టిక్యులర్ జన్మలో ఇహచేత్ అవేదీత్, అతను ఆత్మతత్వం తెలుసుకున్నట్లయితే అథ సత్యమస్తి, అతనికి సత్యస్వరూపమైనటువంటి పరమాత్మను అందుకునే హక్కు దొరికినట్లే. నచేదిహ వేదీత్, ఒకవేళ ఈ జన్మలో తెలుసుకోలేకపోతే, తెలుసుకోవటానికి కనీసం అడుగులు కూడా వేయకపోతే మహతీ వినష్టి, చాలా గొప్ప నష్టం వస్తుంది. ఏమా నష్టం అంటే మళ్ళీ ఇంకొకసారి పుట్టవలసి రావటం. ఇది ప్రతి జన్మకి నడుస్తూనే ఉంటుంది. ఏ జన్మకి ఆ జన్మే స్పెషల్, ఏ జన్మకి ఆ జన్మలోనే పరమాత్మను తెలుసుకునే ప్రయత్నం చేసుకోవాలి. ఆ జన్మను గనక పరమాత్మను తెలుసుకోలేకుండా వదులుకుంటే మళ్ళీ ఇంకొక జన్మ తప్పనిసరిగా వస్తుంది. ఇదే మహతీ వినష్టి. అలా కాకుండా భూతేషు భూతేషు విచిత్య ధీరాః, ఒకవేళ ప్రతి వస్తువులోనూ ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మనే గనక వెతుక్కోగలిగితే, ఆ పరమాత్మను అందుకోగలిగితే, తెలుసుకోగలిగితే ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి, వాళ్ళు ఈ శరీరాభిమానాన్ని విడిచిపెట్టి అమృతులుగా, మరణం లేని వాళ్ళుగా తయారవుతారు. మళ్ళీ తిప్పితే అలాంటి ప్రయత్నం చేసుకోలేని వాళ్ళు, సఫలం కాని వాళ్ళు మరణాన్ని పొందవలసి వస్తుంది అని చెప్పినటువంటి వాక్యం సారాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో ఉంచాడు. ఉంచి తల్లికి చెప్పవలసినటువంటి, తల్లితో పాటు అందరికీ చెప్పవలసినటువంటి జాగ్రత్తని చెప్పి ఇంకా ఊరుకున్నాడు. తరువాత ఏం జరిగింది అంటే మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ఇది ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్య కపిలః అనుమతౌ యయౌ అని ప్రారంభించి, ఇది ప్రదర్శ్య, ఈ రకంగా ప్రదర్శన చేశాడు కపిలుడు. భగవాన్ పూజనీయుడైనటువంటి ఆ కపిలుడు సతీం తన తల్లికి ప్రదర్శించాడు. ఏం ప్రదర్శించాడు అంటే ఆత్మనో గతిం, తన యొక్క తత్వాన్ని ప్రదర్శించాడు, తన తత్వాన్ని అందుకునే దారిని ప్రదర్శించాడు. ఇలా ఆవిడికి సతీం తామాత్మనో గతిం ప్రదర్శ్య, ఆవిడికి చూపించి నువ్వు ఇంకా అనుష్ఠానం చేసుకోవలసింది అని చెప్పి, స్వమాత్ర బ్రహ్మవాదిన్యా అనుమతః, బ్రహ్మవాదిని ఆవిడ నిరంతరం పరబ్రహ్మనే ఆలోచిస్తోంది, ఆ పరబ్రహ్మను అందుకునే దారులను గురించే ఆవిడ మనసులో విచారణ చేసుకుంటోంది అని నిర్ణయించుకున్న తరువాత, ఇంకా ఆవిడ సాధనకి ఏ రకమైన లోటుపాట్లు రావు అని నిర్ణయించుకున్న తర్వాత, ఆవిడ బ్రహ్మవాదిని అని తేల్చుకున్న తర్వాత ఆవిడ్ని అనుమతి కోరాడు. ఏమని అనుమతి కోరాడు? నేను ఇంకా ఇక్కడ ఉండటం అనవసరం, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అనుమతి కోరాడు. ఆవిడ కూడా అనుమతి ఇచ్చింది, ఇచ్చి పంపించేసింది. దాంతో కపిలః యయౌ, అక్కడి నుంచి కపిలుడు, కపిల రూపంలో వచ్చినటువంటి పరమాత్మ వెళ్ళిపోయాడు. ఇది ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతౌ యయౌ సాచాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్వత్యా సమాహిత అనే తీరులో ఆ తల్లి కూడా పుత్రుడు చేసినటువంటి ఉపదేశాన్ని శ్రద్ధగా వింది, ఎక్కించుకుంది, సాధన చేసుకునేటువంటి సంకల్పం చేసుకుంది. సాచాపి ఆవిడ కూడా
తనయోక్తేన తన పుత్రుడు చెప్పినటువంటి యోగాదేశేన, యోగ ఆదేశం యోగోపదేశం, దీన్ని చక్కగా గ్రహించుకుని యోగయుక్, భక్తి యోగాన్ని అలాగే యోగ సాధనని అలాగే జ్ఞాన యోగాన్ని అన్నిటినీ అలవాటు తెచ్చుకుని ఇంకెక్కడికి వెళ్ళనవసరం లేదు అని ఉన్న చోటే కూర్చుంది. తస్మిన్ ఆశ్రమే, తన భర్త గారు తన కోసం వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ బిందు సరోవర ప్రాంతంలో ఉండేటువంటి ఆశ్రమంలోనే ఉండిపోయింది. తస్మిన్ ఆశ్రమే. నిజానికి ఆ ఆశ్రమం చాలా పవిత్రమైనది, దానికి తోడు అందమైనది కూడా. ఎందుకంటే ఆపీడే సరస్వత్యాహ, సరస్వతీ నదీ తీరంలో ఉండేటువంటి ఆశ్రమం ఇది. సరస్వతీ నది ఈ ఆశ్రమం చుట్టూ తిరుగుతోంది. ఆశ్రమం చుట్టూ తిరుగుతూ ఈ ద్వీపం లాంటి ఈ ప్రాంతానికి ఒక హారంగానో లేదా ఒక పూల కిరీటంలాగానో చాలా అందంగా అమరి ఉంది. అలాంటి సరస్వతీ నది చుట్టూ ఉండేటువంటి ఈ ద్వీప ప్రాంతంలో ఆపీడే సరస్వత్యాహ సమాహిత, ఆ అందాల మీద వాటి మీద ఏమీ వ్యామోహాన్ని ప్రదర్శించకుండా మనస్సును నిగ్రహించుకుని ఆవిడ అక్కడే ఉండిపోయింది. సాచాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ తస్మిన్ ఆశ్రమ ఆపీడే సరస్వత్యా సమాహిత. అభీక్ష్ణావగాహ కపిశాన్ జటిలాన్ కుటిలానకాన్ ఆత్మానం చోగ్రతపసా బిభ్రతి చీరిణం కృశం. ఆవిడ నిలబడిపోయింది అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. ఆవిడ కొన్ని నియమాలను తనకు తానే విధించుకుంది. ఆ నియమాల ప్రకారం రోజుకి 3 సార్లు స్నానం చేయాలి. ఎలాగూ సరస్వతీ నది ఆశ్రమం చుట్టూ ఉండనే ఉంది కాబట్టి సరస్వతీ నదిలో 3 సార్లు స్నానం చేయాలి అని నియమం పెట్టుకుంది. కాబట్టి ఆ స్నానం కోసం నదికి వెళ్ళటం వలన, ఆ స్నానానికి వెళ్ళినప్పుడు చేత్తో నీళ్లు తీసుకుని తల మీద పోసుకోవటం వలన అభీక్ష్ణ అవగాహ కపిశాన్, మళ్ళీ తర్వాత తైల సంస్కారాలు అవి జుట్టుకేమీ చేయకపోవటం వలన ఈ నిరంతర స్నానాల తాకిడికి ఆవిడ వెంట్రుకలు లేదా ఆవిడ శిరస్సు మీద ఉండేటువంటి కూరులు పింగళ వర్ణానికి మారిపోయినాయి, పింకిష్గా మారిపోయినాయి. అలాంటి కూరులను ఆవిడ ధరిస్తూ వచ్చింది. అంతే తప్ప కేశాలంకరణ కూడా చేయటం అనేది మానేసింది. జటిలాన్, అవి జడలు కడితే వదిలేసింది. కుటిలాలకాన్, అందులో కొన్ని వంకరగాను కొన్ని ఈ రకంగాను కొన్ని ఆ రకంగాను ఉన్నా సరే పెద్దగా పట్టించుకోలేదు. తన శిరస్సు మీద ఉండేటువంటి కూరులు ఎలా ఉన్నాయి అని పట్టించుకోవటానికి కూడా సమయాన్ని వెచ్చించకుండా ఆవిడ సాధన మొదలుపెట్టింది. వాటినే కాదు, ఆత్మానంచ, చివరికి తన శరీరాన్ని కూడా ఆవిడ పట్టించుకోలేదు. ఉగ్ర తపసా బిభ్రతి, చాలా ఉగ్రమైనటువంటి తపస్సుని ఈ శరీరంతో చేసింది. ఆ శరీరం మీద కనీసం మంచి వస్త్రాలు ఉన్నాయా లేవా అని కూడా పట్టించుకోలేదు. చీరిణం, నార చీరలను మాత్రమే ధరిస్తోంది. కృశం, రోజు రోజుకి ఉపవాసాలకి వాటికి అది కాస్తంత చిక్కిపోతున్నా సరే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోకుండానే సాధన ముందుకు జరిగేలాగా ఆవిడ చూసుకుంది అని. అభీక్ష్ణావగాహ కపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానం చోగ్రతపస బిభ్రతి చీరిణం కృశం అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. అదేమంటారు, ఈవిడ ఒంటరాడదిని ఆడదైంది. ఈవిడ భర్తేమో ఎప్పుడో వనాలకు వెళ్ళిపోయాడు. పిల్లవాడు కపిలుడు కూడా ఏదో ఉపదేశం చేసినట్టు చేసి వెళ్ళిపోయాడు. ఈవిడ్ని పోషించేవారు ఎవరూ లేక ఇలా తయారైందేమో, అంతే తప్ప సాధన గట్టిగా అమరింది అనటానికి చిహ్నాలు ఏమున్నాయి అని అడిగితే అందరూ కథను మర్చిపోయారు. చాలా దూరం పాటు ఉపదేశం జరగటం వలన కథను మర్చిపోయారు. ఒకసారి ఏం జరిగిందని గుర్తు చేస్తాను, దాన్ని బట్టి చేసుకోవచ్చు అని మహర్షి గారు అంటున్నారు. ప్రజాపతే కర్దమస్య తపోయోగ విజృంభితం స్వగార్హస్థ్య మనోపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి అనే తీరులో ఆవిడికి పరిస్థితులు ఉన్నాయి. కర్దమ ప్రజాపతి గారు, ప్రజాపతే కర్దమస్య, ఆయన తపస్సు ఆయన యోగశక్తి సామాన్యమైంది కాదు. ఆయన తపస్సు యోగశక్తి రెండూ కలిస్తే తపోయోగ విజృంభితం, ఆ రెండిటికి ఫలితంగా ఆయన చాలా పెద్ద వ్యవస్థని అక్కడ ఏర్పాటు చేశాడు.
దేవహూతి కోసమే. స్వగార్హస్థ్యం, ఆ విమానంలో లేదా ఆ ఇంట్లో ఉంటే గనక ఈవిడి గృహస్థాశ్రమం చాలా సాఫీగా చాలా సుఖంగా వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ సుఖంగా కాదు, అనౌపమ్యం, ఇంకోళ్ళతో పోలిక లేకుండా వెళుతుంది, ఉత్తమంగా వెళుతుంది. ప్రార్థ్యం వైమానికైరపి, ఆవిడికి ఆ ప్రజాపతి గారు వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ ఇంట్లో ఉండే భోగాలు దేవతలకు కూడా లేవు. వాళ్ళు కూడా ఇలాంటి భోగాలను అడుక్కోవాలి, లేకపోతే కోరుకోవాలి ఇంకాను. అలాంటి భోగాలు ఆవిడికి సిద్ధంగానే ఉన్నాయి. ప్రార్థ్యం వైమానికైరపి. పయఃఫేన నిభాశయ్యా దాంతా రుక్మపరిచ్ఛదా ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ. ఆవిడ కోసం ఇంకా అలాగే ఉన్నాయి. ప్రజాపతి గారి యోగశక్తి ఇంకా ఏమీ కదలలేదు. పయఃఫేన నిభాశయ్యా, ఆవిడ కోసం తెల్లటి బెడ్స్ ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. ఎలాంటివి? పయః, తెలుపు అంటే పాలలాంటి తెలుపు. కేవలం తెలుపు మాత్రమే కాదు, ఫేన నిభాహ, నురగలాంటి మెత్తదనం ఉండేటువంటి శయ్యల్ని, ఊహించలేని శయ్యల్ని ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. దాంతాహ, ఆ శయ్యల్ని, ఆ మ్యాట్రస్లని వేయటానికి ఏనుగు దంతాలతో చేసినటువంటి మంచాలని ఆయన సృష్టి చేశాడు. దానికి చుట్టూ ఉండేటువంటి కుర్చీలు ఇలాంటివన్నీ కూడా రుక్మ పరిచ్ఛదాహ, బంగారంతో తయారు చేసి పెట్టాడు. దీనికి తోడు ఆసనాని చ హైమాని, రకరకాల కూర్చునే సాధనాలు, ఈజీ చైర్స్ అలాంటివన్నీ కూడా బంగారంతోనే ఆయన తయారు చేయించాడు. సుస్పర్శాస్తరణాని చ, ఎక్కడ కూర్చున్నాం, ఎక్కడ కాళ్ళు పెట్టినా సరే మెత్తగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. సుస్పర్శ ఆస్తరణాన్ని, ప్రతి దాని మీద కార్పెట్స్ పరిచారు. ఎక్కడ కాలు పెట్టినా మెత్తగా ఉంటుంది, ఎక్కడ కూర్చున్నా మెత్తగా ఉంటుంది. అలాంటి సౌకర్యాలను ఆయన ఏర్పాటు చేశాడు. దీనికి తోడు స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ రత్నప్రదీపా ఆభాంతి లలనా రత్న సంయుతా అనే తీరులో ఏర్పాటు చేశాడు. కేవలం వస్తువులు మాత్రమే కాదు, సేవకురాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ. స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు, ఆయన గోడల్ని స్ఫటికాలతో తయారు చేయించాడు. స్వచ్ఛమైన స్ఫటికాల గోడలు. ఆ స్ఫటికాలకి కాంట్రాస్ట్ ఇవ్వటానికి కొన్ని చోట్ల మహామారకతేషు చ, మరకతాలని పాలిష్ చేయించి ఆ పచ్చ రాళ్లతో కొన్ని గోడల్ని కట్టించాడు. ఆ గోడల్లో ఇటు స్ఫటికాల గోడల్లోనూ అలాగే మరకతాల గోడల్లోనూ రత్న ప్రదీపాహ ఆభాంతి, అక్కడక్కడ అందంగా రత్న దీపాలను ఏర్పాటు చేశాడు. దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ దీపాలు వెలుగుతున్నప్పుడు ఆ దీపాల ప్రతిబింబాలు ఈ స్ఫటికాలు మరకతాలు ఈ గోడల్లో పడుతూ ఉంటాయి. వాటితో పాటు ఆ దీపాల మీద పొదిగినటువంటి రత్నాల ప్రతిబింబాలు కూడా పడుతూ ఉంటాయి. వీటన్నిటి తోడు కొంతమందిని కేవలం దీపాలు పట్టుకోవడానికే ఏర్పాటు చేశాడు. కన్యా లలనారత్న సంయుతా, కొంతమంది ఆడవాళ్ళని కేవలం దీపాలను పట్టుకోవడానికే ఉద్యోగంలోకి పెట్టుకున్నాడు. యోగశక్తిని వెచ్చించి వాళ్ళు పట్టుకుంటే ఆ దీపాలని వాళ్ళు అందంగా అందులో ప్రతిబింబిస్తూనే ఉన్నారు. అలాగే దీపాలు ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. అలా స్వచ్ఛ స్ఫటిక కుడ్యాలు, రత్న దీపాలు, ఆ దీపాలను పట్టుకునేటువంటి లలనారత్నాలు, ఇన్ని సౌకర్యాలు అక్కడ సంసిద్ధంగా ఉండనే ఉన్నాయి. స్వచ్ఛ స్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ రత్నప్రదీప ఆభాంతి లలనారత్న సంయుతా గృహోద్యానం కుసుమితై రమ్యం బహ్వమరద్రుమై కూజద్విహంగమిథునం గాయన్ మత్త మధువ్రతం. ఆ ఇంట్లోనే, ఆ విమానంలోనే గృహోద్యానం, ఒక ఉద్యానవనం కూడా ఉంది. చిన్న పార్క్ ఉంది. అందులో కుసుమితై రమ్యం బహ్వమరద్రుమై, ఎన్నెన్నో దేవతా వృక్షాలున్నాయి. ఎన్నెన్నో స్వర్గలోకంలో మాత్రమే కనిపించేటువంటి చెట్లున్నాయి. ఆ చెట్లన్నీ కూడా అందంగా పూచి ఉన్నాయి. కుసుమితం బహ్వమరద్రుమై రమ్యం, ఈ పూలతోనూ ఈ చెట్లతోనూ ఆ ఉద్యానమే చాలా రమ్యంగా ఉంది. అందులో కూజద్విహంగ మిథునం, ఎక్కడికక్కడ ఆ ఉద్యానవనాల్లో పక్షులు జంటలుగా అందంగా అరుస్తున్నాయి. కూజద్విహంగ మిథునం గాయన్ మత్త మధువ్రతం, ఎక్కడికక్కడ పూలు చక్కగా ఉండటం వలన ఎక్కడి నుంచో వచ్చినటువంటి తుమ్మెదలన్నీ కూడా చక్కగా గానం చేస్తున్నట్లుగా శబ్దాలు చేస్తున్నాయి. గాయన్ మత్త మధువ్రతం, అలాంటి అందమైన ఉద్యానవనాలు ఆవిడ కోసం సిద్ధంగానే ఉన్నాయి.
ఎత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరా జగు వాప్యాం ఉత్పలగంధిన్యాం కర్దమేనోపలాలితం. అది ఎలాగే ఉంది. ఎక్కడికెక్కడికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్, లేదా ఏ గది నుంచి ఇంకో గదికి వెళ్ళినా సరే, ఎత్ర ప్రవిష్టమాత్మానం, ఎక్కడికి అడుగు పెట్టినా సరే అక్కడ సేవ చేయటానికి దేవతలే సిద్ధంగా ఉన్నారు. విబుధానుచరాహ జగు, కొంతమంది వెంటపడి సేవ చేస్తున్నారు, కొంతమంది అక్కడే సిద్ధంగా ఉండి సేవ చేయటానికి ఆజ్ఞ ఏమి అని అడుగుతూ ఉన్నారు. అలాంటి చోటు అలాగే సిద్ధంగా ఉంది. వాప్యాం ఉత్పలగంధిన్యాం కర్దమేన ఉపలాలితం. ఇది కాక ఓ పెద్ద దిగుడు బావి, ఆ దిగుడు బావిలో కింద నీరు, ఆ నీళ్లలో కలువ పూలు, ఆ కలువ పూల వాసన చక్కగా వస్తోంది. అలాంటి చోట ఆ మెట్లన్నీ దిగిన తర్వాత కూర్చోవటానికి ఒక చప్టా లాంటిది ఏర్పాటు చేశారు. ఆ చప్టాలో ఒక చిన్న ఆసనము, ఇద్దరు కూర్చోవడానికి వీలుగా ఉండే ఆసనం, ఆ ఆసనం మీద ఇంతకు ముందు కూర్చుని ఈ కర్దముడు దేవహూతి చాలాసేపు ఆ సీనరీని ఎంజాయ్ చేశారు. ఆ కలువ పూల వాసనను వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేశారు. ఆ సందర్భంలో కర్దముడు చాలా ప్రేమగా ఆవిడతో మాట్లాడాడు. ఉపలాలితం. ఇప్పుడు కర్దమ ప్రజాపతి గారు అక్కడ లేకపోయినా ఆ ప్రదేశం అలాగే ఉంది. వెళితే అదే వాసన వస్తోంది. ఆ ఏర్పాట్లన్నీ కూడా అలాగే ఉన్నాయి. ఆవిడకేమీ లోటు లేదు. ఎత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరా జగు వాప్యాం ఉత్పలగంధిన్యాం కర్దమేన ఉపలాలితం. ఇన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఏర్పాట్లు ఉండగానే హిత్వా తదీప్సితమం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం పుత్ర విశ్లేషణాతురా. ఈవిడ ఇవన్నీ కూడా వదిలిపెట్టేసింది. వీటన్నిటితో ఆవిడ ఏ భోగాన్ని అనుభవించటం లేదు. తన పుత్రుడు చెప్పినటువంటి సాధన మీద మాత్రమే దృష్టి పెట్టింది. ఆ సాధన మాత్రమే చేసుకునే ఉద్దేశంలో ఉంది. అందువల్ల ఇన్ని రకాల సౌకర్యాలు ఇన్ని ఉన్నా, ఒళ్ళు రుద్దటానికి కూడా సేవకులు ఉన్నా సరే తాను మాత్రం ఒళ్ళు రుద్దుకోకుండా వెళ్ళి సరస్వతీ నదిలోనే ఆవిడ స్నానం చేస్తోంది. తన తల దువ్వటానికి మనుషులు సిద్ధంగా ఉన్నా సరే వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వటం లేదు. తన శరీరాన్ని కూడా సరిగ్గా చేయనివ్వటం లేదు. కనీసం బట్టలు కూడా కట్టనివ్వటం లేదు. అన్నీ ఉన్నా సరే ఏవీ వద్దనుకుని, ఎవరూ కోరుకోలేనివి ఉన్నా సరే ఏవీ వద్దనుకుని ఆవిడ సాధన చేసుకుంటోంది. హిత్వా తదీప్సితమం అప్యాఖండల యోషితాం. అది కనీసం ఇంద్రుడి గారి భార్యకు కూడా లేనటువంటి భోగం అది. అప్యాఖండల యోషితాం. ఇంద్రుడి గారి భార్య లేదా భార్యలు వాళ్లకు కూడా ఇలాంటి భోగాలు దొరికేందుకు అవకాశమే లేదు. అలాంటి భోగాల్ని కర్దమ ప్రజాపతి గారు విడిచిపెట్టారు. వాళ్ళు కూడా దీన్ని కోరుకోవలసిందే. ఈప్సితమం, ఇలాంటి భోగాలు మాకుంటే బాగుండు అని కోరుకోవలసిందే. ఆ రేంజ్లో ఉన్నాయి భోగాలు. కానీ వాటన్నిటినీ ఇవిడి విడిచిపెట్టేసింది. హిత్వా తదీప్సితమం అప్యాఖండల యోషితాం. అన్నీ విడిచిపెట్టి ఈవిడ సాధన చేసుకుంటోంది. వేటి మీద ఏ అభిమానము లేకుండా ఈవిడ సాధన చేసుకుంటోంది. ఇన్ని భోగాలున్నాయి, మనం వీటిని వాడుకోవట్లేదు అని మొహంలో ఆవిడకేమీ ఇది వైషమ్యం కనిపించటం లేదు. ఇన్ని భోగాలున్నాయి, అనుభవించలేకపోతున్నానేమో అనే ఫ్రస్ట్రేషన్ ఆవిడలో ఏమీ కనిపించటం లేదు. సాధన మీదే మనస్సు నిలబెట్టుకునుంది. కాకపోతే ఒకే ఒక కారణంతో మాత్రం మనస్సులో కొద్దిగా మాలిన్యం కనిపిస్తోంది. కించిచ్చకారవదనం పుత్ర విశ్లేషణాతురా. ఆవిడ మనసులో చిన్నపాటి బాధ, వీచిక లాంటిది అప్పుడప్పుడు కదులుతూ కనిపిస్తోంది. కించిత్ చకారవదనం. ఆ వివరణత అనేది జాగ్రత్తగా చూసే వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. అది ఎందుకు వస్తోంది అంటే పుత్ర విశ్లేషణాతుర. తన పిల్లవాడు, తనకు ఉపదేశం చేసినవాడు, పరమాత్మే తనకు పుత్రుడిగా పుట్టినవాడు అని సంతోషిస్తూ వచ్చింది కదా, అతను దూరంగా వెళ్ళిపోయాడు అని ఒకే ఒక కారణం మీద అప్పుడప్పుడు కాస్తంత బాధపడుతోంది. అది తప్ప వేరే ఏ బాధ ఆవిడలో లేదు. ఏ భోగాన్ని ఎంత సంసిద్ధంగా ఉన్నా సరే ఆవిడ అనుభవించటం లేదు. అనుభవించకుండా సాధన మీదే దృష్టి పెట్టింది అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. హిత్వా తదీప్సితమం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం పుత్ర విశ్లేషణాతురా అని. వనం ప్రవ్రజితే పత్యౌ అపత్య విరహాతురా జ్ఞాతతత్వాప్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సలా అని దాన్ని కొద్దిగా ఉపపాదన కూడా చేసి చూపిస్తున్నారు.
తండ్రి గారు విమానంలో తీసుకొచ్చి ఈ కర్దమ ప్రజాపతి గారికి పిల్లనిచ్చేసి లేదా ఆయన చేతిలో ఈవిడ్ని పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు ఆవిడేమీ కొంచెం కూడా కదలలేదు. ఎందుకంటే ఎదురుకుండా ఉన్నది కోరుకున్నటువంటి పతి కాబట్టి అప్పుడు బాధపడలేదు. అదే కర్దమ ప్రజాపతి గారు రకరకాల యోగ భోగాలని అనుభవింపజేసి ఒకరోజు పుత్రుడు పుట్టిన తర్వాత నేను వెళ్ళొచ్చేస్తాను అని చెప్పకుండానే వెళ్ళిపోయాడు. వెళ్ళొస్తాను అని చెప్పకుండా వెళ్ళినా సరే ఆయన వెళ్తాడు అని నిర్ణయం ఉంది కాబట్టి అప్పుడు బాధపడలేదు. వనం ప్రవ్రజితే పత్యవు, బాధపడలేదు. కానీ ఎప్పుడైతే పిల్లవాడు కూడా తనకు ఉపదేశం చేసి వెళ్ళిపోతాను అనే ఆజ్ఞ తీసుకుని మరీ వెళ్ళిపోయాడో, అనుజ్ఞ తీసుకుని మరీ వెళ్ళిపోయాడో, అప్పుడు మాత్రం కొంచెం బాధపడింది. అపత్య విరహాతుర జ్ఞాతతత్వాపి, ఆవిడకేం తత్వం తెలియక కాదు, ఈ శరీరాలు ఈ బంధాలు ఇవన్నీ అశాశ్వతం అనే విషయం ఆయన చేసిన ఉపదేశం ద్వారా అర్థం కాకా కాదు, జ్ఞాతతత్వాపి. కానీ సహజమైనటువంటి మాతృ స్వభావం వలన ఆవిడ బాధపడింది. కొంచెం బాధపడింది అనే మాట వరుసకి చెప్పుకోవటమే కానీ జ్ఞాతతత్వాపి అభూత్ నష్టే వత్సే గౌరివ వత్సల. ఆవు దూడ పుట్టిన తర్వాత ఆ దూడే ప్రాణంగా బతుకుతుంది. ఎంత ప్రాణంగా బతుకుతుంది అంటే ఆ దూడ క్షణం పాటు పక్కకెళ్ళినా, ఆ దూడ మీద ఎవరైనా చేయి లాంటిది వేసినా సరే పాపం ఆ తల్లి భరించలేదు. ఎందుకంటే వత్సల ఆ దూడ మీద చాలా చాలా ప్రేమ ఉంటుంది. అలాంటి వత్సలగా ఉండేటువంటి ధేనువుకి పొరపాటున ఆ దూడ కనిపించకపోతే నష్టే వత్సే, ఆ దూడ ఏమైనా కట్లు తెంచుకుని పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళిపోయినా, లేదా ఎక్కువసేపు పాలు తాగితే దూడకు అజీర్తి చేస్తోంది అని దూడను కాపాడేవాళ్ళు పక్కన కట్టేసినా, ఇలాంటివి ఏమైనా అయినప్పుడు ఆ ఆవు అనేటువంటి తల్లి ఎంత బాధపడుతుందో, రకరకాల మార్గాలలో తన అస్వరసన్ని ఎలా ప్రకటిస్తుందో, రకరకాలుగా తన ముఖంలో బాధని ఎలా ప్రకటిస్తుందో అలా ఈవిడ ప్రకటిస్తోంది. నష్టే వత్సే వత్సలా గౌరివ అభూత్. ఈ విషయంలో మాత్రం పాపం ఆవిడికి ఎందుకో ఆ పుత్ర వ్యామోహం అనేది పోలేదు. ఆ పుత్ర వ్యామోహం పోకపోవటం వలన ఆ పుత్రుడు దూరంగా వెళ్ళిపోయాడు అనే బాధ పడుతూనే ఉంది. కానీ మిగతా వాటి జోలికి మాత్రం వెళ్ళలేదు. మిగతా వాటిని వదిలేసి సాధన మీద మాత్రం దృష్టి పెట్టింది. వనం ప్రవ్రజితే పత్యౌ అపత్య విరహాతుర జ్ఞాతతత్వాప్యభూన్ నష్టే వత్సే గౌరివ వత్సల అని మహర్షి గారు చెప్తున్నారు. కాకపోతే ఇదే పుత్ర వ్యామోహం మిగతా వాళ్ళ విషయంలో తప్పుగా మారి ఉండేదేమో, ఈవిడికి మాత్రం ఈ పుత్ర వ్యామోహం తప్పుగా మారలేదు. ఆవిడ భాగ్యం అలాంటిది. ఎందుకంటే పుట్టినవాడు పరమాత్మే కాబట్టి ఈ వ్యామోహం అనేది పరమాత్మ మీద వ్యామోహంగా పరిణమించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పరమాత్మ వ్యామోహంగా మారినటువంటి ఈ పుత్ర వ్యామోహం ఆవిడికి తప్పు కాలేదు అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నాడు. తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవ అచిరతో వత్స నిస్పృహ తాదృశే గృహే అని. ఈ పిల్లవాడు అనుజ్ఞ తీసుకుని వెళ్ళిపోయాడు అనే బాధగా ఉంది కదా, ఆ బాధతో వెళ్ళిపోయిన పిల్లవాడి గురించే ఆలోచిస్తోంది. తమేవ ధ్యాయతి, ఆ ధ్యానం అనేది సాగగా సాగగా, ఆ ఆలోచన సాగగా సాగగా అది పరమాత్మ మీద ఆలోచనగా పరిణమించింది. ఏమని ఆలోచిస్తుంది? సాక్షాత్తు పరమాత్మే నా పిల్లవాడుగా పుట్టాడు, పుట్టినవాడు ఎక్కువసేపు ఉండకుండా వెళ్ళిపోయాడు అని కదా ఆలోచిస్తుంది. ఆలోచిస్తే 10 సార్లు పరమాత్మ 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 అనే వచ్చింది. దాంతో ఏమైంది? దేవ, ఆ ధ్యానం మొత్తం దేవ అనే ఆ స్వప్రకాశం మీదకి మళ్ళీపోయింది. అపత్యం, ఆయన ఏదో పిల్లవాడిగా పుట్టినప్పటికీ కపిలం, కపిలుడు అనేటువంటి పేరుని ఆయన ధరించి ఉన్నప్పటికీ హరిం, ఆయన ఈ సాంసారిక దోషాలను పోగొట్టేవాడు అనేటువంటి ఆలోచన ఆ తల్లికి వచ్చేసింది. సో ఈ పుత్ర వ్యామోహం అనేది ఆవిడికి నష్టంగా ఏమీ పరిణమించలేదు. పైపెచ్చు పరమాత్మ వ్యామోహంగా, పరమాత్మ భక్తి రూపంలో, పరమాత్మ ధ్యాన రూపంలో చక్కగా అమరిపోయింది. అమరిపోయేసరికి బభూవ అచిరత నిస్పృహ తాదృశే గృహే, చాలా తొందరగానే తన ప్రేమను మొత్తం ఆ పరమాత్మ మీదకు మళ్లించేసుకుంది. తాను ఉన్న ఇల్లు,
లేదా ఇలాంటి గొప్ప ఇల్లు, లేదా తాను ఉన్న ప్రాంతం, తానున్న ఈ శరీరం, వీటన్నిటి మీద ఆశలను ఆవిడ తొందరగానే కత్తిరించేసేసుకుంది. ఆసక్తిని తొందరగానే తెంచేసుకుంది. బభూవ అచిరతో వత్స నిస్పృహ తాదృశే గృహే. అంత గొప్ప ఇల్లైనా, ఇంత గొప్ప శరీరమైనా వీటన్నిటి మీద వ్యామోహాన్ని వదిలేసుకుంది. పుత్ర వ్యామోహాన్ని వదులుకోనక్కర్లేకుండా ఆ పుత్ర వ్యామోహం పరమాత్మ మీద భక్తిగా పరిణమించిపోయింది. దాంతో ఈవిడికి ఏ బంధము లేని పరిస్థితి ఏర్పడింది అని వత్స, ఓ విదురా తెలుసుకో అని మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. తమేవ ధ్యాయతీ దేవం అపత్యం కపిలం హరిం బభూవ అచిరతో వత్స నిస్పృహ తాదృశే గృహే అనే ఈ శ్లోకంలో. ధ్యాయతీ భగవద్రూపం యదాహ ధ్యానగోచరం సుతః ప్రసన్నవదనం సమస్త వ్యస్త చింతయ. ఆవిడ ఎప్పుడైతే ఈ ఇంటి మీద, వ్యవహారాల మీద ఆసక్తిని వదిలేసుకుందో అప్పుడు భగవద్రూపాన్ని ధ్యానం చేసే స్థాయికి ఎదిగిపోయింది. ఇంతవరకు అదే ధ్యానం చేస్తూ వచ్చింది, కానీ ఇప్పుడు ఏ స్థాయికి చేరింది అంటే యదాహ ధ్యానగోచరం సుతః, ఏ రూపంలో పరమాత్మను ధ్యానం చేయాలి అని తన కొడుకు కపిలుడు విస్తృతంగా ఉపదేశం చేశాడు. పాదాది కేశాంతం వరకు ఏ ఏ అంగాలని ఎలా ఎలా ధ్యానం చేయాలి, ఎక్కడెక్కడ ఎలా దృష్టిని నిలబెట్టాలి, ఏ సూక్ష్మమైనటువంటి విషయాలను ధ్యానంలోకి తెచ్చుకోవాలి అని బోధించాడు. ఆ బోధించిన తీరులో ఈవిడ ధ్యానం చేయటం అనేదాన్ని అందేసుకుంది. ధ్యాయతి భగవద్రూపం యదాహ ధ్యానగోచరం సుతః. ఆయన ఏం చెప్పాడు అంటే సంక్షిప్తంగా ప్రసన్నవదనం, చేసే ధ్యానం ప్రసన్నంగా ఉండే ముఖం ఉండే రూపంలో చేసుకోవాలి, ప్రసన్నమైన ముఖాన్ని ధ్యానంలోకి తెచ్చుకోవాలి అని చెప్పాడు. దాన్ని చేసింది. అలాగే సమస్త వ్యస్త చింతయ, మొత్తం శరీరాంగాలన్నిటినీ కలిపి ఒక్కసారి చూసుకోమన్నాడు సమస్తంగాను. ఆ సమస్తం మీద ధ్యానం కుదిరిన తరువాత వ్యస్తం, ఒక్కొక్క అంగాన్ని విడదీసుకుని ఆ అంగాల్లో ఉండేటువంటి విశేషాలను విడివిడిగా చూసుకోమన్నాడు. వ్యస్త చింతయ. ఆ తీరులోనే ఈవిడ ధ్యానాన్ని సాధించింది. ధ్యాయతి భగవద్రూపం యదాహ ధ్యానగోచరం సుతః ప్రసన్నవదనం సమస్త వ్యస్త చింతయ అని మహర్షి గారు అంటున్నారు. ఈ ధ్యానం అనేది సాగగా సాగగా భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయస యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతున ఆవిడ చాలా గొప్పదైపోయింది. ఆవిడ భక్తి ప్రవాహ యోగం అనేదాన్ని సాధించింది. యోగం అంటే మనస్సును బయటకు వెళ్లకుండా కట్టడి చేసుకోవటం అనే సింపుల్ అర్థం తీసుకుంటే, మనస్సును బయటికి వెళ్లకుండా కట్టడి చేసుకున్న తర్వాత ఆ కట్టడి చేసిన మనస్సుని పరమాత్మ మీదకు మళ్లించటం అనేటువంటి భక్తి యోగాన్ని ఈవిడ సాధించింది. ఆ భక్తిని కేవలం ఒక్కసారి మాత్రమే మళ్లించటం అని కాకుండా ప్రవాహం, మళ్ళీ మళ్ళీ మనసులో రేగే ప్రతి ఆలోచనలోనూ ఆ పరమాత్మే ఉండేటట్లుగా చూసుకోగలిగినటువంటి స్థాయిని భక్తి ప్రవాహ యోగం అనేదాన్ని ఈవిడ సాధించింది. దానికి తగ్గట్లుగా వైరాగ్యేణ బలీయస, బయట ఉండేటువంటి విషయాల మీద వైరాగ్యాన్ని బలంగా సాధించుకుంది, స్థిరమైన వైరాగ్యాన్ని తెచ్చుకుంది. దీనికి కావలసినటువంటి యుక్త అనుష్ఠాన జాతైన, యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అనే పరమాత్మ గీతలో చెప్పిన విధంగా ఏ పని చేసినా సరే అందులో ఒక యుక్తత అనేది ఉండేటట్లుగా ఈవిడ సాధించుకుంది. యుక్త అనుష్ఠాన జాతేన ప్రతి అడుగులోనూ ఈ భక్తి ప్రవాహ యోగానికి, వైరాగ్యానికి దోహదం అనేది జరిగేటట్లుగా చూసుకుంది. యుక్తానుష్ఠాన జాతేన ఇవన్నీ జరిగేసరికి జ్ఞానేన బ్రహ్మహేతున ఆవిడికి జ్ఞానం అనేది కలిగింది. అందులోనూ బ్రహ్మహేతున బ్రహ్మజ్ఞానమే కలిగింది. ఆవిడనే పరబ్రహ్మలో కలిపే, ఆవిడనే పరబ్రహ్మ రూపంగా మార్చేసేటువంటి జ్ఞానం, బ్రహ్మహేతువుగా ఉండేటువంటి జ్ఞానం ఆవిడికి కలిగిపోయింది. భక్తి ప్రవాహ యోగేన వైరాగ్యేణ బలీయస యుక్తానుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతున
అని ఆవిడ బ్రహ్మజ్ఞానం దాకా ఎగిసింది అని మహర్షి గారు చెప్తున్నారు. అలా ఎగిసిన తర్వాత విశుద్ధేన తదాత్మానం ఆత్మనా విశ్వతోముఖం స్వానుభూత్యా తిరోభూత మాయా గుణ విశేషణం ఆవిడ ఆ పరమాత్మను చూసుకోగలిగింది అని చెప్తున్నారు. తన మనస్సును పరిశుద్ధంగా మార్చుకుంది. విశుద్ధేన ఆత్మన ఆత్మానం తన స్వరూపానికి వాస్తవ రూపమైనటువంటి పరమాత్మను, విశ్వతోముఖం సర్వతోముఖంగా అన్ని చోట్ల ఉండేటువంటి ఆ పరమాత్మను ఆవిడ స్వానుభూత్యా తన అనుభవంతో తెలుసుకోగలిగింది. కేవలం వినికిడి పాండిత్యము కాదు, ఏదో ధ్యానం చేస్తే వచ్చే నిలిచే కుదిరే ఆలోచన కాదు, దాన్ని మించినటువంటి అనుభవాన్ని ఆవిడ పొందగలిగింది. అవగతి అనే శాస్త్రాల్లో చెప్పేటువంటి ఈ అనుభూతి ఆవిడికి కలిగింది. స్వానుభూత్య ఈ అనుభూతి కలిగిన తరువాతే తిరోభూత మాయా గుణ విశేషణం అనే తీరులో పరమాత్మ ప్రకాశిస్తాడు అని శాస్త్రాలు చెప్తాయి. అలాంటి అనుభూతి ఆవిడికి కలిగింది. తిరోభూత మాయా విశేషణం అంతవరకు సగుణ రూపంలోనే పరమాత్మ కనిపిస్తాడు. తన అధీనంలో ఉండేటువంటి మాయ తాలూకు గుణాలతో ఒక రూపాన్ని ఏర్పరచుకుని ఆ రూపంతోనే ధ్యానంలోనూ సమాధి స్థితిలోనూ పరమాత్మ కనిపిస్తాడు. అలాంటి రూపాన్ని కూడా పక్కన పెట్టేసి మాయా హ్యేషా మయా సృష్టా జన్మాం పశ్యసి నారద సర్వభూత గుణైర్యుక్తం నైవం మాం జ్ఞాతుమర్హసి అని పరమాత్మే చెప్పిన విధానంలో మాయికమైనటువంటి గుణాలు, ఆ గుణాల తాలూకు పరిచ్ఛిత్తి పరిమితి అనేవి లేనటువంటి నిర్గుణమైన అఖండమైన పరమాత్మ స్వరూపాన్ని ఆవిడ అనుభవంలోకి తెచ్చుకుంది. తిరోభూత మాయాగుణ విశేషణం. తిరోభూత అవన్నీ మాయ తాలూకు గుణాలన్నీ పూర్తిగా కనుమరుగైపోయినాయి. ఆ మాయ తాలూకు గుణాలు కనుమరుగయ్యేసరికి వాటి ద్వారా వచ్చేటువంటి పరమాత్మకు ఉండే రూపానికి పరిమితులు అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. అప్పుడు కేవలం అఖండమైనటువంటి ఆనందం, అఖండమైనటువంటి చైతన్యం ఇవే మిగిలినాయి. ఆ మిగిలినటువంటి ఆ అఖండ చైతన్యాన్ని ఆవిడ అనుభవంలోకి తెచ్చుకోగలిగింది. విశుద్ధేన తదాత్మానం ఆత్మానా విశ్వతోముఖం స్వానుభూత్యా తిరోభూత మాయా గుణ విశేషణం అని మహర్షి గారు చెప్తున్నారు. ఇది జరిగిన తర్వాత బ్రహ్మణ్యవస్థితమతి భగవత్యాత్మ సంశ్రయే నివృత్త జీవాపత్తిత్వాత్ క్షీణక్లేశ ఆప్త నిర్వృతి అని ఆవిడ అందుకోవలసిన ఫలితాన్ని కూడా అందేసుకుంది అని చెప్తున్నారు. బ్రహ్మణి అవస్థితమతి ఈ అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి పరమాత్మ మీద తన మతిని, తన బుద్ధిని పూర్తిగా నిలబెట్టేసింది. ఈ స్థితిలో మతితో పనే లేదు, బుద్ధితో పనే లేదు కాబట్టి దాన్ని పక్కన కూడా పెట్టేసింది. బ్రహ్మణి అవస్థితమతి. ఎలాంటి బ్రహ్మణి? భగవతి, అత్యంత పూజనీయుడు, అందరూ అందుకోవలసినటువంటి వాడు. అలాంటి పరమాత్మను అందుకుని బుద్ధిని కూడా పక్కన పెట్టేసింది. ఆత్మ సంశ్రయే, జీవులందరికీ కూడా ఆశ్రయంగా ఉండేటువంటి వాడు, జీవులందరి యొక్క వాస్తవ రూపమైనటువంటి వాడు. అలాంటి పరమాత్మను ఈవిడ అనుభవంలోకి తెచ్చుకుంది. ఇలా తెచ్చుకునేసరికి నివృత్త జీవాపత్తిత్వాత్ ఆవిడకు ఉండేటువంటి జీవభావం అనేది ఎగిరిపోయింది, వదిలిపోయింది. అంతవరకు ఆవిడ్ని పట్టి వేధిస్తున్నటువంటి ఆవిడ మనస్సుతో ఆవిడికి సంబంధం తెగిపోయింది. మనస్సుతో సంబంధం తెగిపోయిన వెంటనే ఈవిడ జీవుడు అనేటువంటి పదానికి నోచుకోక ఆ జీవభావాన్ని వదిలేసుకుని ఆ పరమాత్మలో కలిసిపోయింది. నివృత్త జీవాపత్తిత్వాత్. ఎప్పుడైతే ఈ మనస్సుతో సంబంధాన్ని విడగొట్టేసుకుందో అప్పుడు క్షీణక్లేశ, తనలో ఉండేటువంటి అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలు అనేటువంటి క్లేశాలు, వాటి తాలూకు పిల్ల క్లేశాలు, వీటన్నిటినీ కూడా ఆవిడ పూర్తిగా తోసేసుకుంది. క్షీణ క్లేశ ఆప్త నిర్వృతి. ఇంత జరిగింది కాబట్టి ఆవిడ తాను పొందవలసినటువంటి ఫలితాన్ని పొందింది. ఆప్త నిర్వృతి. ఇలాంటి పరిస్థితిని ఆ పరమాత్మను అనుభవంలోకి తెచ్చుకోవటం ద్వారా ఆ దేవహూతి గారు సాధించగలిగింది అని మహర్షి గారు బ్రహ్మణ్యవస్థితమతి భగవత్తి ఆత్మ సంశ్రయే నివృత్త జీవాపత్తిత్వాత్
క్షీణక్లేశ ఆప్త నిర్వృతి అని చెప్తున్నారు. నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ న సస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థిత అని ఈవిడ ఈ రకమైనటువంటి నిర్వాణాన్ని సాధించిన తరువాత ఏం జరిగింది అని కూడా చెప్తున్నారు. ఈవిడ పరమాత్మానుభూతిని సాధించినా కూడా ఈవిడ ప్రారంధ కర్మకు తగినట్లుగా ఈ శరీరం ఇలాగే ఉండిపోయింది కాబట్టి ఈ శరీరం నడుస్తూనే ఉండేటువంటి ఈ శరీరం మీద ఈవిడికి భ్రమలు లేకుండా ఉన్నాయి. నిత్యారూఢ సమాధిత్వాత్ నిరంతరం ఆవిడ సమాధి స్థితిలోనే ఉండటాన్ని అలవాటు చేసుకుంది కాబట్టి ఆరూఢ సమాధిత్వాత్ ఆ సమాధి స్థితిలో నిరంతరం ఉండటం అనే దాన్ని అలవాటు చేసుకుంది కాబట్టి పరావృత్త గుణభ్రమ గుణాలకు సత్వరజస్తమో గుణాలకు సంబంధించిన ఏ భ్రమము ఈవిడిని చేరకుండా ఉండటము, ప్రతి భ్రమ ఈవిడిని చేరలేక తిరిగి మళ్ళీ వెళ్ళిపోవటము అనేది జరుగుతోంది కాబట్టి ఏ భ్రమలు లేకుండా ఉంది కాబట్టి పరావృత్త గుణభ్రమ. అలాంటి స్థితులలో తదా ఆత్మానం న సస్మార కనీసం తనకు ఒక దేహం ఉంది అనే విషయాన్ని కూడా ఆవిడ గుర్తుకు తెచ్చుకోలేకపోయింది. ఆవిడకి తన దేహంలో ఉన్నాను అనే స్పృహ కూడా లేకుండా పోయింది. న సస్మార తదాత్మానం. ఎలా అంటే స్వప్నే దృష్టమివోత్థిత ఏదో ఒక స్వప్నంలో వేరే ఇంకొక శరీరంలో తనను చూసుకుని ఏదో పులిగానో పిల్లిగానో తాను మారినట్లుగా, లేదా పాముగా మారి తనకు ఇష్టం లేని వాళ్ళని కరిచినట్లుగా, లేదా పులిలా మారి తనకు శత్రువులైన వాళ్ళని వెంటాడినట్లుగా తనను తాను వేరే శరీరంలో చూసుకున్నవాడు, పులిగానో పిల్లిగానో పాముగానో ఇంకో రకంగానో చూసుకున్నవాడు మెళకువ వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని కనీసం గుర్తుంచుకోలేక ఉన్న శరీరాన్నే నేను అని ఎలా అనుకుంటాడో, అలాగే ఈ శరీరంలోంచి లేచి ఈ శరీరంలో ఇంతవరకు కలల్లాంటి ఈ సాంసారిక స్మృతులను కంటూ ఉన్నటువంటి దేవహూతి గారు ఈ శరీరంలోంచి లేచి ఈ శరీర భ్రమను విడిచిపెట్టి పరమాత్మ స్వరూపంలో తన మనస్సును ఉంచుకోవటం వలన, అసలు మనసునే తీసేయటం వలన ఈ శరీరాన్ని కూడా ఉంది అనేటువంటి స్పృహకు కూడా దూరం చేసేసింది. నసస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థిత అని మహర్షి గారు నిత్యారూఢ సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ న సస్మార తదాత్మానం స్వప్నే దృష్టమివోత్థిత అని చెప్తున్నారు. సహజంగానే యోగ్యురాలైన ఆవిడికి మంచి ఉపదేశం అనేది అందింది. ఆ ఉపదేశాన్ని ఆచరణలో పెట్టడానికి ఆవిడ పూనుకుంది. దానికి ప్రాథమికంగా పుత్ర వ్యామోహం అనేది కొంచెం తోడైంది. మిగతా వాళ్ళకైతే అడ్డం పడుతుంది, ఈవిడికైతే తోడైంది. ఆ పుత్ర వ్యామోహం పరమాత్మ మీద ప్రీతిగా మళ్ళింది. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం మీద మనస్సును నిలకడగా ఉంచుకోవటానికి ఉపయోగపడింది. సగుణ రూపం మీద మనస్సు నిలబడిన తర్వాత క్రమక్రమంగా సాధనం యొక్క స్థాయి పెరుగుతూ ఉండగా ఆవిడ ఆ సగుణ రూపాన్ని విడిచిపెట్టి నిర్గుణ రూపాన్ని అందుకోగలిగింది. ఆ నిర్గుణ రూపాన్ని అందుకోగానే ఈవిడ మనస్సు ఈవిడిని విడిచి వెళ్ళిపోయింది. ఈవిడ మనస్సే ఈవిడిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత దేహం మీద ఈవిడికి స్పృహ ఉండవలసిన అవసరమే లేకపోయింది అని మహర్షి గారు ఆవిడ యొక్క వరుస మెట్లని చెప్పుకుంటూ వచ్చి, ఈవిడికి దేహం మీద స్మృతి లేకపోయిన తర్వాత చిన్ని చమత్కారాలు జరిగినాయి. తద్దేహ పరతః పోషోపి అకృశ్చాధ్య సంభవాత్ బభౌ మలైరవచ్ఛన్న సధూమ ఇవ పావక అనే తీరులో దేహం అందంగానే కనిపించింది, అందరికీ అందంగానే కనిపించింది అని చెప్తున్నారు. అఫ్కోర్స్ తన దేహం మీదే ఆవిడికే స్మృతి లేకపోయినప్పుడు, స్పృహే లేకపోయినప్పుడు ఆ దేహానికి కనీసం ఆహారాన్ని అందించేటువంటి పని కూడా ఈవిడ పెట్టుకోనప్పుడు దేహం కృషించిపోవాలి. కానీ ఆల్రెడీ ప్రజాపతి గారు ఏర్పాటు చేసినటువంటి విద్యాధర స్త్రీలు వీళ్ళు సేవకురాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ దేహం మరీ కృషించిపోకుండా, మరీ పాడైపోకుండా కనీసం దీనికి ఆహారం అందేటట్లుగా ఏదో ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి తద్దేహ పరతః పోష, ఈవిడ పోషించుకోకపోయినా సరే ఈవిడ సేవకురాళ్ళు ఈ దేహాన్ని పోషించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అకృశ
కృశం లేకుండానే, అంటే మరీ చిక్కిపోకుండా, మరీ ఎముకల గూడులా మారకుండా సుమారుగా బాగానే ఉంది. ఎక్కువ ఆహారాన్ని అయితే తినట్లేదు, కానీ వాళ్ళు ఏదో కుక్కుతూనే ఉన్నారు, ఆ కుక్కిందేదో ఒంటికి పడుతూనే ఉంది, బక్క చిక్కడం అనే స్థాయిలో ఉంది. కానీ చాలా చక్కగా వెలుగొందుతోంది. కేవలం శరీరానికి ఆహారం వాళ్ళు పెడితే తీసుకుంటోంది, కానీ శరీరాన్ని ఏమన్నా పాలిష్ చేస్తామంటే మాత్రం ఒప్పుకోవటం లేదు. మలైరవచ్ఛన్న, శరీరం రకరకాల మాలిన్యాలతో దుమ్ము ధూళి పేరుకోవటంతో మలినంగానే ఉంది, కానీ బభౌ చాలా అందంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆధ్య సంభవాత్, మనసులో ఏ రకమైనటువంటి బాధ లేకపోవటం వలన, మనసులో బాధలు లేని వాళ్ళు ఎంత అందంగా కనిపిస్తారో అలా అందంగా ఈవిడ కనిపించింది. మనసులో బాధ లేని వాళ్ళు అందంగా కనిపిస్తారు, అసలు మనసే లేని వాళ్ళు, మనసుతో సంబంధమే లేని వాళ్ళు చాలా అందంగా కనిపించేందుకు అవకాశం ఉంది. అలాంటి అందంతో ఈవిడ ప్రకాశించింది. ఎలాంటి అందం అంటే సధూమ ఇవ పావక, పొగ ఆవరించి ఉండగా, పొగ కూడా ఉండగా మంట ఎంత అందంగా ఉంటుందో, జ్వాల అనేది ఎంత అందంగా ఉంటుందో, అగ్ని ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంది. ఒకవైపు పొగ ఆవరించి ఉంది, మరొక వైపు జ్వాల అందంగా కనిపిస్తోంది అనే కాంబినేషన్లో ఏం అందం ఉంటుందో ఆ అందం ఈవిడి శరీరంలో కూడా ఉంది అని తద్దేహ పరతః పోషోపి అకృశ్చాధ్య సంభవాత్ బభౌ మలైరవచ్ఛన్న సధూమ ఇవ పావక అని మహర్షి గారు వర్ణిస్తున్నారు. ఈవిడ మాత్రం ఆ దేహాన్ని పట్టించుకోలేదు. స్వాంగం తపో యోగమయం ముక్తకేశం గతాంబరం దైవగుప్తం న బుబుధే వాసుదేవ ప్రవిష్టధీహి అనే తీరులో నడుచుకుంది అని చెప్తున్నారు. స్వాంగం, ఆవిడ తన శరీరాన్ని పట్టించుకోలేదు. కాకపోతే అది తపోయోగమయం, ఎన్నో తపస్సులు చేసినటువంటి శరీరం, తన భర్తకి ఇంతకుముందు ఎన్నో సపర్యలు చేసినటువంటి శరీరం, తన పుత్రుడు చెప్పినటువంటి ఎన్నో తపస్సులు చేసినటువంటి శరీరం, యోగమయం, ఎన్నో యోగ సాధనలు చేసినటువంటి శరీరం. ఎప్పుడో తండ్రి గారు చెప్పినటువంటి యోగ సాధనలు, భర్త గారు చెప్పిన యోగ సాధనలు, పిల్లవాడు చెప్పిన యోగ సాధనలు, ఇవి చేసినటువంటి శరీరం తపో యోగమయం. కానీ దాని మీద ఈవిడికేమీ ఆసక్తి లేదు. ముక్తకేశం, కనీసం జడ దువ్వుకుని అందంగా ముడి వేసుకుందాము అనే ధ్యాస కూడా లేదు ఆవిడికి. ముక్తకేశం అన్నీ వదిలిపెట్టేసింది. గతాంబరం, ఒంటి మీద ఎప్పుడో చుట్టుకున్న నారచీర సరిగ్గా ఉందా లేదా అని కూడా పట్టించుకోవట్లేదు. గతాంబరం దైవగుప్తం, కేవలం ప్రారబ్ధ కర్మ అనేది నడుస్తోంది కాబట్టి ఈ శరీరము నడుస్తోంది, ఆ ప్రారబ్ధ కర్మకు తగినట్లుగానే ఈ శరీరం ఉంది అనేదే జరుగుతోంది. దైవగుప్తం, ఆవిడ చేసుకున్న కర్మ ఈ శరీరం నిలబడేటట్లు చూస్తోంది. లేదా ఈవిడ చేసేటువంటి పనులకి ఈ శరీరం ఎప్పుడో పడిపోయి ఉండవలసింది, కానీ పడిపోవట్లేదు. దైవగుప్తం న బుబుధే, ఇంత జరుగుతున్నా సరే తన శరీరం మీద తనకు స్పృహే లేకుండా ఈవిడ ఉంది. ఒకవేళ సమాధి స్థితి నుంచి బయటికి వస్తే అప్పుడు కూడా వాసుదేవ ప్రవిష్టధీహి, వాసుదేవుడి మీదే తన బుద్ధిని మొత్తాన్ని కేంద్రీకరించి ఉంటుంది. కాబట్టి ఆవిడ బుద్ధిలో కనీసం శరీరానికి కూడా చోటు లేకుండా ఉండిపోయింది. ఇలాంటి జీవన్ముక్త స్థితిని ఈవిడ సాధించింది అని స్వాంగం తపో యోగమయం ముక్తకేశం గతాంబరం దైవగుప్తం న బుబుధే వాసుదేవ ప్రవిష్టధీహి అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా కూడా పైన ఏం జరిగింది అనే విషయాన్ని, ఏవం సా కపిలోక్తేన మార్గేణాచరతః పరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతమవాపహ అని ఆవిడ సిద్ధి పొందినటువంటి విధానాన్ని కూడా చెప్తున్నాడు. ఏవం, ఈ విధంగా సా, ఆ దేవహూతి కపిలోక్తేన, తన పుత్రుడి రూపంలో అవతరించినటువంటి కపిలుడు చెప్పినటువంటి మార్గేణ, మార్గం ద్వారా, అచిరత, చాలా తొందరగానే, పరం ఆత్మానం, జీవుల కంటే చాలా శ్రేష్ఠుడైనటువంటి, అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ వ్యాపకుడైనటువంటి పరమాత్మను అందుకుంది. అవాపహ, ఆ పరమాత్మకే పరం బ్రహ్మ అనే పేరుంది కదా, ఆ పరబ్రహ్మను అందుకుంది. నిర్వాణం, నిత్యముక్తుడైనటువంటి, ఏ సందర్భంలోనూ
ఈ శరీరం మొదలైనటువంటి బంధాలకు లోను కానటువంటి ఆ పరమాత్మను ఆవిడ చేరింది. భగవంతం అందరూ చేరవలసిన, అందరూ పూజించవలసినటువంటి ఆ పరమాత్మను ఆవిడ అవాపహ చేరుకుంది. శరీరం తాలూకు ప్రారబ్ధ కర్మ ఊడి పడిపోవటంతో, అది కూడా అయిపోవటంతో ఈవిడ చివరికి పరమాత్మలో లీనమైపోయింది అని మహర్షి గారు ఏవం సా కపిలోక్తేన మార్గేణ చిరతఃపరం ఆత్మానం బ్రహ్మ నిర్వాణం భగవంతం అవాపహ అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనే విషయాల్ని సంగ్రహంగా మహర్షి గారు పై శ్లోకాల్లో చెప్పబోతున్నారు. కానీ జరిగింది ఇంతవరకు జరిగింది అనేదాన్ని మాత్రం, ఏం జరిగింది అనేదాన్ని మాత్రం ఒకసారి మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. దేవహూతి గారు చాలా గొప్ప తండ్రికి కూతురు, చాలా గొప్ప భర్తకు భార్య. ఆ భర్త గారు తాను అడవులకు వెళ్ళిపోయినా సరే తన యోగశక్తి తన భార్యకు కూడా ఉండాలి అని అన్ని భోగాలను అక్కడే విడిచిపెట్టి వెళ్ళాడు. అన్ని రకాల సౌకర్యాలను ఈవిడికి చేసి పెట్టే వెళ్ళాడు ఆయన. అలాంటి తల్లికి పిల్లవాడు పుట్టాడు, ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని ఈవిడ అందుకుంది. అందుకున్న తరువాత ఇటు భోగాల మీద కానీ అటు వేరే వ్యవహారాల మీద కానీ చివరికి తన శరీరం మీద కానీ స్పృహ లేనటువంటి పరిస్థితిని ఆవిడ సాధన ద్వారా పొందింది. జన్మ గొప్పదే, అలాగే సాహచర్యము గొప్పదే, ఉపదేశము గొప్పదే. కానీ వీటన్నిటిని మించి ఆవిడ అనుష్ఠానం, ఆవిడ యొక్క సాధన అనేది చాలా గొప్పది. ఆవిడ తన సాధన ద్వారా మాత్రమే ఈ పరిస్థితిని అందుకోగలిగింది. ఉపదేశాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా ఈ స్థితిని అందుకోగలిగింది. కాబట్టి మనం కూడా ఉపదేశాన్ని గనక ఆచరణలో పెట్టుకోగలిగితే, ఉపదేశాన్ని రవ్వంతైనా సరే ఆచరణలో పెట్టుకోగలిగితే అది తప్పనిసరిగా ఫలితాన్ని అందించి తీరుతుంది అని విశ్వసించటానికి వీలుగా ఈ వ్యవహారాన్ని మొత్తం మైత్రేయ మహర్షి గారు విపులంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎన్ని భోగాలున్నా లెక్క చేయలేదు, ఏమున్నా సరే వాటిని పట్టించుకోలేదు, శరీరాన్ని కూడా పట్టించుకోలేదు, చేసుకునే సాధనం మీదే దృష్టి పెట్టింది అని మన మనసులోకి ఎక్కటానికి ఆయన ఇంత విస్తృతమైన వివరణను ఇస్తున్నారు. ఆ వివరణని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఉపదేశాన్ని ఆచరణ రూపంగా ఎలా మలచాలి అనే అంశం మీద మనం కొత్త ఆలోచన, ప్రవృత్తికి వీలుగా ఉండేటువంటి ఆలోచన అనేదాన్ని చేసుకుందాం. ఇలాంటి ఉపదేశం ఆచరణకు నోచుకోవటం అనేటువంటి అంశం మీద మనకు మార్గదర్శనం చేయవలసిందిగా, మనల్ని మంచి మార్గంలో నడిపించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముడిని భక్తిగా వేడుకుందాం. ఆ వేడుకోలతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తవిలి సుఖరూపమును మోక్షదాయకంబునైన ఈ యోగ మార్గమే అంబ నీకు నిరుగ వివరించి చెప్పి తిని, ఇది దృఢంబుగాక భక్తి ననుష్ఠింపు కమలనయన అని కపిల మహర్షి దేవహూతికి ఏదైతే తత్వాన్ని బోధించాడో దానిని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని యొక్క అనుగ్రహ విశేషంతో ఆచార్యముఖంగా శ్రీమద్ భాగవత రసాస్వాదంలో మనం ఇంతవరకు అధ్యయన కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. ఆ భావాలన్నీ కూడా చక్కగా అనునయం చేసుకుంటూ శ్రద్ధగా శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కంధంలో 33వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రయస్త్రింశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ ఏవం నిశమ్య కపిలస్య వచో జనిత్రీ సాకర్దమస్య దయితా కిల దేవహూతిః విస్రస్తమోహపటలాత్తమభిప్రాయ
తమభిప్రణమ్య విస్రస్తమోహపటలాతమభిప్రణమ్య తుష్టావతత్వ విషయాంకిత సిద్ధి భూమిం తుష్టావతత్వ విషయాంకిత సిద్ధి భూమిం దేవహూతిర్వాచ దేవహూతిరువాచ అథాప్యజోంతః సలిలేశయానం అథాప్యజోంతః సలిలేశయానం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణ ప్రవాహం సదశేష బీజం గుణప్రవాహం సదశేష బీజం దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః దధ్యౌ స్వయం యజ్జఠరాబ్జజాతః స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే స ఏవ విశ్వస్య భవాన్ విధత్తే గుణ ప్రవాహేణ విభక్త వీర్యః గుణప్రవాహేణ విభక్త వీర్యః సర్గాద్యనీహో వితదాభిసంధిః సర్గాద్యనీహో వితథాభిసంధిః ఆత్మేశ్వరో తర్క్య సహస్రశక్తిః ఆత్మేశ్వరో తర్క్య సహస్రశక్తిః సత్వం భృతో మే జఠరేణ నాథ సత్వం భృతో మే జఠరేణ నాథ కథం ను యస్యోదర ఏతదాసీత్ కథం ను యస్యోదర ఏతదాసీత్ విశ్వం యుగాంతే వటపత్ర ఏకః విశ్వం యుగాంతే వటపత్ర ఏకః శేతే స్మ మాయా శిశురంఘ్రిపానః శేతే స్మ మాయా శిశురంఘ్రిపానః త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం త్వం దేహతంత్రః ప్రశమాయ పాప్మనాం నిదేశ భాజాంచ విభో విభూతయే నిదేశభాజాంచ విభో విభూతయే యథావతారాస్తవ సూకరాదయః యథావతారాస్తవ సూకరాదయః తథాయమప్యాత్మపథోపలబ్ధయే తథాయమప్యాత్మపథోపలబ్ధయే యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యన్నామధేయ శ్రవణానుకీర్తనాత్ యత్ప్రహ్వణాద్యత్ స్మరణాదపి క్వచిత్ యత్ప్రహ్వణాద్యత్స్మరణాదపి క్వచిత్ శ్వాదోపి సద్యః సవనాయ కల్పతే స్వాదోపి సద్యః సవనాయ కల్పతే కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ కుతః పునస్తే భగవన్ను దర్శనాత్ అహో బతశ్వపచోతో గరీయాన్ అహో బతశ్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుహువు స్వస్నురార్యాః తే పుస్తపస్తే జుహువు సస్నురార్యాః బ్రహ్మాణో చుర్నామ గృణంతి ఏతే బ్రహ్మానూచుర్నామ గృణంతి ఏతే తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం తం త్వామహం బ్రహ్మ పరం పుమాంసం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం ప్రత్యక్స్రోతస్యాత్మని సంవిభావ్యం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం స్వతేజసాధ్వస్తగుణ ప్రవాహం వందే విష్ణుం కపిలం వేదగర్భం వందే విష్ణుం కపిలం వేదగర్భం మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఈడితో భగవానేవం ఈడితో భగవానేవం కపిలాఖ్యః పరః పుమాన్ కపిలాఖ్యః పరః పుమాన్ వాచా విక్లవయేత్యాహ వాచా విక్లవయేత్యాహ మాతరం మాతృవత్సలః మాతరం మాతృవత్సలః కపిల ఉవాచ కపిల ఉవాచ మార్గేణానేన మాతస్తే మార్గేణానేన మాతస్తే సుసేవ్యేనోదితేన మే సుసేవ్యేనోదితేన మే ఆస్థితేన పరాం కాష్ఠాం ఆస్థితేన పరాం కాష్ఠాం అచిరాదవరోత్స్యసి అచిరాదవరోత్స్యసి శ్రద్ధత్స్వైతన్మతం మహ్యం శ్రద్ధత్స్వైతన్మతః మహ్యం
జుష్టం యద్బ్రహ్మవాదిభిః దుష్టం యద్బ్రహ్మవాదిభిః ఏన మా భవం యాయాః ఏన మామభవం యాయాః మృత్యుమృచ్ఛంత్యతద్విదః మృత్యుమృచ్ఛంత్యతద్విదః మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ఇతి ప్రదర్శ్య భగవాన్ ఇతి ప్రదర్శ్య భగవాన్ సతీం తామాత్మనో గతిం సతీం తామాత్మనో గతిం స్వమాత్రా బ్రహ్మవాదిన్యా స్వమాత్రా బ్రహ్మవాదిన్యా కపిలోనుమతో యయౌ కపిలోనుమతో యయౌ సా చాపి తనయోక్తేన సా చాపి తనయోక్తేన యోగాదేశేన యోగయుక్ యోగాదేశేన యోగయుక్ తస్మిన్నాశ్రమ ఆపీడే తస్మిన్నాశ్రమ ఆపీడే సరస్వత్యాః సమాహిత సరస్వత్యాః సమాహిత అభీక్ష్ణావగాహ కపిశాన్ అభీక్ష్ణావగాహ కపిశాన్ జటిలాన్ కుటిలాలకాన్ జటిలాన్ కుటిలాలకాన్ ఆత్మానం చోగ్రతపసా ఆత్మానం చోగ్రతపసా బిభ్రతి చీరిణం కృశం బిభ్రతి చీరిణం కృశం ప్రజాపతేః కర్దమస్య ప్రజాపతేః కర్దమస్య తపోయోగ విజృంభితం తపోయోగ విజృంభితం స్వగార్హస్థ్యమనౌపమ్యం స్వగార్హస్థ్యమనౌపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి ప్రార్థ్యం వైమానికైరపి పయఃఫేన నిభాష్యయ్యా పయఃఫేన నిభాష్యయ్యాః దాంతా రుక్మ పరిచ్ఛదాః దాంతా రుక్మ పరిచ్ఛదాః ఆసనాని చ హైమాని ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ సుస్పర్శాస్తరణాని చ స్వచ్ఛస్ఫటిక కుడ్యేషు స్వచ్ఛస్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ మహామారకతేషు చ రత్న ప్రదీప ఆభాంతి రత్న ప్రదీప ఆభాంతి లలనా రత్న సంయుతాః లలనా రత్న సంయుతాః గృహోద్యానం కుసుమితైః గృహోద్యానం కుసుమితైః రమ్యం బహ్వమరద్రుమైః రమ్యం బహ్వమరద్రుమైః కూజద్విహంగమిథునం పూజద్విహంగమిథునం గాయన్మత్తమథోవ్రతం గాయన్మత్తమధువ్రతం యత్ర ప్రవిష్టమాత్మానం యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరా జగుః విబుధానుచరా జగుః వాప్యాముత్పలగంధిన్యాం వాప్యాముత్పలగంధిన్యాం కర్దమేనోపలాలితం కర్దమేనోపలాలితం హిత్వా తదీప్సితతమం హిత్వా తదీప్సితతమం అప్యాఖండలయోషితాం అప్యాఖండలయోషితాం కించిచ్చకారవదనం కించిచ్చకారవదనం పుత్ర విశ్లేషణాతురా పుత్ర విశ్లేషణాతురా వనం ప్రవ్రజితే పత్యౌ వనం ప్రవ్రజితే పత్యౌ అపత్య విరహాతురా అపత్య విరహాతురా జ్ఞాతతత్వాప్యభూన్నష్టే జ్ఞాతతత్వాభ్యభూన్నష్టే వత్సే గౌరివ వత్సల వత్సే గౌరివ వత్సల తమేవ ధ్యాయతి దేవం తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే నిస్పృహా తాదృశే గృహే ధ్యాయతి భగవద్రూపం ధ్యాయతి భగవద్రూపం యదాహ ధ్యానగోచరం యదాహ ధ్యానగోచరం సుతః ప్రసన్నవదనం సుతః ప్రసన్నవదనం సమస్తవ్యస్తచింతయా సమస్తవ్యస్తచింతయా
चिन्तया భక్తి ప్రవాహ యోగేన भक्ति प्रवाह योगेन వైరాగ్యేణ బలీయసా वैराग्येण बलीयसा యుక్తానుష్ఠాన జాతేన युक्तानुष्ठान जातेन జ్ఞానేన బ్రహ్మహేతునా ज्ञानेन ब्रह्म हेतुना విశుద్ధేన తదాత్మానం विशुद्धेन तदात्मानम् ఆత్మనా విశ్వతో ముఖం आत्मना विश्वतो मुखम् స్వానుభూత్యాతిరోభూత स्वानुभूत्यातिरोभूत మాయా గుణ విశేషణం माया गुणविशेषणम् స్వానుభూత్యాతిరోభూత మాయా గుణ విశేషణం स्वानुभूत्यातिरोभूत माया गुणविशेषणम् బ్రహ్మణ్యవస్థితమతి ब्रह्मण्यवस्थितमतिः భగవత్యాత్మ సంశ్రయే भगवत्यात्मसंश्रये నివృత్త జీవాపత్తిత్వాత్ निवृत्तजीवापत्तित्वात् క్షీణక్లేశాప్త నిర్వృతి क्षीणक्लेशाप्तनिर्वृतिः నిత్యారూఢ సమాధిత్వాత్ नित्यारूढसमाधित्वात् పరావృత్త గుణ భ్రమా परावृत्तगुणभ्रमा నసస్మార తదాత్మానం न सस्मार तदात्मानम् స్వప్నే దృష్టమివోత్థితః स्वप्ने दृष्टमिवोत्थितः తద్దేహః పరతః పోషోపి तद्देहः परतः पोषोऽपि అకృశశ్చాధ్య సంభవాత్ अकृशश्चाध्यसम्भवात् బభౌ మలైరవచ్ఛన్నః बभौ मलैरवच्छन्नः సధూమ ఇవ పావకః सधूम इव पावकः స్వాంగం తపోయోగమయం स्वाङ्गम् तपोयोगमयम् ముక్తకేశం గతాంబరం मुक्तकेशम् गताम्बरम् దైవగుప్తం న బుబుధే दैवगुप्तम् न बुबुधे వాసుదేవ ప్రవిష్టధీః वासुदेव प्रविष्टधीः ఏవం సా కపిలోక్తేన एवं सा कपिलोक्तेन మార్గేణాచిరతః పరం मार्गेणाचिरतः परम् ఆత్మానం బ్రహ్మ నిర్వాణం आत्मानं ब्रह्म निर्वाणम् భగవంతమవాపః भगवन्तमवापः తద్వీరాసీత్ పుణ్యతమం तद्वीरासीत् पुण्यतमम् క్షేత్రం త్రైలోక్య విశ్రుతం क्षेत्रम् त्रैलोक्यविश्रुतम् నామ్నా సిద్ధపదం యత్ర नाम्ना सिद्धपदम् यत्र సా సంసిద్ధిముపేయుషి सा संसिद्धिमुपेयुषी తస్యాస్తద్యోగ విధుతమార్త్యం तस्यास्तद्योगविधुतमार्त्यम् మర్త్యమభూత్సరిత్ मर्त्यमभूत्सरित् శ్రోతసాం ప్రవరా సౌమ్య स्रोतसाम् प्रवरा सौम्य సిద్ధిదా సిద్ధసేవిత सिद्धिदा सिद्धसेविता కపిలోపి మహాయోగి कपिलोऽपि महायोगी భగవాన్ పితురాశ్రమాత్ भगवान् पितुराश्रमात् మాతరం సమనుజ్ఞాప్య मातरम् समनुज्ञाप्य ప్రాగుదీచీం దిశం యయౌ प्रागुदीचीम् दिशय्ययौ సిద్ధచారణ గంధర్వైః सिद्धचारणगन्धर्वैः మునిభిశ్చాప్సరో గణైః मुनिभिश्चाप्सरो गणैः స్తూయమానః సముద్రేణ स्तूयमानः समुद्रेण దత్తార్హణ నికేతనః दत्तार्हणनिकेतनः ఆస్తే యోగం సమాస్థాయ आस्ते योगम् समास्थाय సాంఖ్యాచార్యైరభిష్టుతః साङ्ख्याचार्यैरभिष्टुतः త్రయాణామపి లోకానాం त्रयाणामपि लोकानाम् ఉపశాంత్యై సమాహితః उपशान्त्यै समाहितः ఏతన్నిగదితం తాత एतन्निगदितं तात యత్పృష్టోహం తవానఘ यत्पृष्टोऽहं तवानघ కపిలస్య చ సంవాదో
కపిలస్య చ సంవాదో దేవహూత్యాశ్చ పావనః దేవహూత్యాశ్చ పావనః యయిదమనుశృణోతి యోభిధత్తే య ఇదమనుశృణోతి యోభిధత్తే కపిలమునేర్మతమాత్మయోగగుహ్యం కపిలమునేర్మతమాత్మయోగగుహ్యం భగవతి కృతధీః సుపర్ణకేతౌ భగవతి కృతధీః సుపర్ణకేతౌ ఉపలభతే భగవత్పదారవిందం ఉపలభతే భగవత్పదారవిందం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రయస్త్రింశోऽధ్యాయః త్రయస్త్రింశోऽధ్యాయః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేద్ధినాం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.